ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్నారు. అంతర్శక్తితో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. కర్నూలు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూడిక. స్థలం SS గార్డెన్స్ నియర్ సెంట్ తెరిసా మోన్స్టరీ, నందుకోత్కూర్ రోడ్, కర్నూలు. ప్రతి నెల 2వ బుధవారం అనగా మార్చ్ 11వ తేదీన జరుగును. సమయం ఉదయం 10:30 నుండి ప్రారంభం. దేవునిచే బహుబలముగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసేదారు. కిడ్నీ సమస్య, క్యాన్సర్ వ్యాధి, పక్షవాతం, దురాత్మ చీకటి శక్తులు, గర్భఫలం లేక ఇలాగా అనేక రోగములతో పీడింపబడుతున్న వారికి గొప్ప శుభవార్త. డోంట్ మిస్ ఇట్. మీరేనా? బాబుకు కొంచెం కాలు వాపు వచ్చిందండి. పొద్దున్న హాస్పిటల్ తీసుకెళ్ళామయ్యా. మొన్న ఫోన్ చేశాను మీకు, ఏదో పురుగు పుట్టినట్టు కడత కాసిందని ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే మీరు ప్రార్థన చేశాక అప్పుడు దాకా రాయిలాగా ఇంత లావు అయిపోయింది, కాలు తగ్గింది. ఈ పిల్లోడిని 2-3 నెలలుగా తీసుకొస్తుంది. అంతకుముందు ఏమున్నదమ్మా ప్రాబ్లం ఈ బాబుకి? పిట్స్ ప్రాబ్లం ఉంది. పిట్స్ తగ్గిపోయిందా? తగ్గింది అయ్యా. చప్పట్లు కొట్టండి. ఎన్ని సంవత్సరాల వయసు బాబుది? బాబుది ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాలు. 15 సంవత్సరాలు బట్టి ఉందా ఫిట్స్? చిన్నప్పటి నుంచి ఉందండి. సంవత్సరాలు కానీ 27 సంవత్సరాలు. భార్య ఏరియాలు ఇద్దరు ఎన్ని బాధలు పడుతున్నాడు. ఈ ఒక్కడే కొడుకంట. వీళ్ళు చూపించయ్యా, ఆడు కాలు ఇంత రావును వాసిపోయింది అంటండి. ఫోన్ లో ప్రార్థన చేస్తే కాలు వాపు తగ్గి బాబు అన్నం తింటున్నాడు. ఇప్పుడు ఒకటే, నిద్రపోతున్నాడు. 2, బాబుకి ఫిట్స్ తగ్గింది. 3, బాబు ఫ్రీగా లేసేవాడు. పట్టాడు కదా. కొద్దిగా ఆగు. ఇప్పుడు మరి లావుగా అయిపోతే ఫోన్ లో ప్రార్థన చేయించుకున్నావా? మొన్న సోమవారం సాయంత్రం మీరు చేశారయ్యా ప్రార్థన. రాయిలాగా అయిపోయి ఇంత లావు అయిపోయింది అయ్యా కాలు. తర్వాత మీరు ప్రార్థన చేశాక కొద్దిగా కదుపుతున్నాడు అటు ఇటు. చప్పట్లు కొట్టండి. ఏ ఊరి మీది? ఏలూరు దగ్గర కోటేశ్వర దుర్గాపురం అయ్యా. ఇక్కడికి వచ్చినందుకు మంచిగా జరుగుతుందా? చప్పట్లు కొట్టండి. ఫిట్స్ వచ్చిన పిల్లోడు మరీ బక్క పీసులాగా ఉండేవాడు అండి. అన్నం తినేవాడు కాదంటే ఇప్పుడు అన్నం తిన్నాడు. అన్నీ అయింది కానీ నిన్న పడిపోయాడు అంటాడు. కాలు ఇంత లావు అయిపోతే ప్రార్థన చేయగానే తగ్గిందంట. ఇప్పుడు హాస్పిటల్ నుంచి కూడా తీసుకొచ్చారు, ఏదన్నా అయిందేమో అని భయపడి. ఓకే, ప్రభు మిమ్మల్ని దీవించునుగా. ఆమె బాలరాజు గారు ఎగురు గంతులు. ఈసారి మేము చూస్తాం. ఎగురు, 2 కాళ్ళు ఎత్తో. హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హోసన్నా. ఇప్పుడు మీ పిల్లలకి చెప్పు. కొంతమంది పిల్లలు మూర్ఖులు. చూడు, ఆయన అంత బ్రహ్మాండంగా నార్మల్గా నడిచేస్తున్నాడు. చప్పలు కొట్టండి గట్టిగా. చప్పలు కొడతాం గట్టిగా. కృష్ణా జిల్లా బాలరాజు తుంటి ఆపరేషన్ చేయాలి అన్నారు. అక్కర్లేదు, రా ప్రార్థన చేయండి, చేస్తారా? బాలరాజు ఉన్నావా? చెయ్యతో పరుగుల మీద వచ్చేయాలి. బాలరాజు కృష్ణా జిల్లా తుంటి ఆపరేషన్. నీకేనా ఆపరేషన్ చేయాలన్నారా? నొప్పి ఉందా? ఏంది అక్కడ నొప్పి ఉంది. ఈమె ఎవరో? వాళ్ళ భార్య అది మా నాన్నగారు, అమ్మగారా? తుంటే ఇక్కడ ఏది? ఇక్కడ. ఓకే, పడుకో. ఆమేన్. పడుకో. భయపడుకో. నన్ను చూడు. భయపడుకో. నన్ను చూడు. అలాగే ఉండు. ఎక్కడి నుంచి ఉందా నొప్పి? ఒక్క నిమిషం. ఎక్కడుందో నొప్పి చూడు. ఎక్కడుందో ఉందా? ఇప్పుడు తక్కువగా ఉందా? ఓకే. ఎంతమంది పిల్లలు? ఒక ఆడపిల్ల. ఒక ఆడపిల్ల.
బాలరాజా ఏం పని చేసుకుంటారు? ఫ్రీగా ఉండండి, వ్యవసాయం పని చేస్తాం. ఫ్రీగా ఉండండి, ఫ్రీగా ఉండండి. కాల్ చూసుకోండి. ఇప్పుడు ఏముంది? నిప్పు తక్కువగానే ఉంది. నొప్పి తక్కువగా ఉందా? చప్పులు కొట్టాడు గట్టిగా. ఓకే, పట్టుకోండి అమ్మ, పట్టుకో తల్లి తల్లి. ఆమె పరిశుద్ధాత్మ దేవుని శక్తి తల్లి మీద. ఆమె పట్టుకో, పట్టుకో, పెద్ద ఆమె. ఆరాధన స్తుతి ఆరాధన. నడు నువ్వు ఏమైనా ఉంటే చెప్పు. ఆరాధన నీకే, ఓ ఆరాధన స్తుతి ఆరాధన. ఆరాధన నీకే. The Holy Spirit. పట్టుకో. మొత్తం కాలేనా లేపు చూపించాలా? వెరీ గుడ్. ఇప్పుడు ఆయనకి మైకి ఏమంటారు? బాలరాజు గారు, బాలరాజు గారు ఏమంటారు? నువ్వు నడు, మీ అమ్మ మీ నాన్న చూస్తారు. చూడయ్యా, మీ అబ్బాయి నడుతున్నాడా? చూడమ్మా, నడు. వెలగొన్నాడు చెప్పు. నడుతున్నాడా? చెప్పయ్యా, ఎలాగొందో అడుగయ్యా, మైకులో అడుగయ్యా. అది కాదు, మీకు మంచిగా నడుతున్నాడు అనిపిస్తుందా? మనోడు బాలరాజన్ ఇంకా అమ్మేమో పాలు, మేమో అన్నమా? ఎగిరా యేసునామము జయం జయము, జయం జయము, యేసునామము జయం జయము, జయం జయము. ఎంతకాలం బట్టి బాలరాజు గారు మీకు బాధ? 2 నెలలు మట్టండి. పొరపాటు నువ్వు ఆపరేషన్ చేయించుకున్నావు అనుకో, అయిపోతుంది పని. చేసుకోవద్దు, నమ్మకం మీద వచ్చేది. ఎట్లా నమ్మకం వచ్చింది నీకు? టీవీలో చూసి. ఎవరిని చూసావు? టీవీలో మీ ప్రార్థన చూసి. టీవీలో మా ప్రార్థన చూసావా? 11:30 తీసుకొచ్చారా, నువ్వు వచ్చావా? మనస్ఫూర్తిగా చెప్పు. మా అమ్మాయి తీసుకొచ్చింది. తీసుకొచ్చిందా? టీవీలో చూసావా? ఏమని చెప్పారు టీవీలో నీకు? వీళ్ళు ఏమని చెప్తున్నారు? ఆపరేషన్ వద్దు, అక్కడికి వెళ్తే తగ్గిపోద్దని చెప్పారు. ఆపరేషన్ వద్దన్నారా? సభలు ఎవరు ఆపరేషన్ అవసరం లేదో. చూడు, ఇది అంతా గట్టిగా ఉందా మెత్తగా ఉందా చూసుకో. ఇప్పుడు చూసుకో, మెత్తపడిపోయిందా? ఇది టైట్గా ఉంటుంది కదా, ఇలా ఇలా నడుతావా కొద్దిగా? అప్పుడు ఎలా నడిచేవాడు ఒకసారి చూపించాలి అందరికీ. అది లెక్క చూపించు. ఎట్లా నడిచేవాడు భయ్యా? మంచిగా నడుతున్నావు, యాక్షన్ చేయి. నువ్వు ఎలా నడిచావు? రావట్లేదు ఇప్పుడు. హల్లెలూయా. అప్పుడు ఇలా నాకు తెలిసి ఇట్లా నడుతున్నావేమో పట్టేసినట్టుగా. ఇప్పుడు స్పీడ్గా నడిచేస్తున్నావా? వ్యవసాయమేనా, ఇంకేమైనా చేస్తావా? ఇంకేం చేయవా? మా పిల్లలు అయితే వద్దన్నారు ఇక్కడికి. డాక్టర్లతో ఎందుకు ప్రార్థన చేస్తే తగ్గుద్దా ఏంటి అన్నారు. ప్రార్థన చేస్తేనే తగ్గిద్ది, హాస్పిటల్ ఎందుకు తగ్గిద్ది? నీకు నడుములో ఎన్నిపోస్తులు అరిగిపోతుంటే ఏ హాస్పిటల్ వెళ్తుంటే మొత్తం ఇది తెల్తాలి ఇది తెల్తాలి. ఇక్కడికి రండి. ఇప్పుడు ఆయనకి చూడండి, తుంటినారం పట్టేసింది. ఎన్నాళ్ళైందండి పట్టేసి మీకు? 2 నెలలు అవుతుంది. 2 నెలలు. ఆపరేషన్ నెలలు ఈ ప్రార్థన చేస్తే తగ్గిద్దనే చాలా మంది ఉన్నారు. ప్రార్థన చాలా పవర్ఫుల్. స్వాట్లు క్లోజ్ అయిపోయి చప్పట్లు కొట్టండి. ఇక్కడ మీరు చూస్తున్నారు, కళ్ళారా చూస్తున్నారు. బాలరాజు గారు ఎగురు గంతులే, ఈసారి మేము చూస్తాం. ఎగురు, 2 కాళ్ళు ఎత్తో. హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హోసన్నా. ఇప్పుడు మీ పిల్లలకి చెప్పు. కొంతమంది పిల్లలు మూర్ఖులు. చూడు, ఆయన అంత బ్రహ్మాండంగా నార్మల్గా నడిచేస్తున్నాడు. చప్పలు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హోసన్నా. ఇప్పుడు మీ పిల్లలకి చెప్పు. కొంతమంది పిల్లలు మూర్ఖులు. ఇక్కడ తగ్గని వ్యాధి లేదు, ఓపిక ఉండనివ్వండి. అది ఎటువంటి వారైనా ఈ యేసు నామములో విడుదల పొందుతారు. వెళ్ళిపోండి, చప్పట్లు కొట్టండి గట్టిగా. కర్నూలు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూడిక. స్థలం SS గార్డెన్స్ నియర్ సెంట్ తెరిసా మోన్స్టరీ, నందుకోత్కూర్ రోడ్, కర్నూల్. ప్రతి నెల 2వ బుధవారం అనగా మార్చ్ 11వ తేదీన జరుగును. సమయం ఉదయం 10:30 నుండి ప్రారంభం. దేవునిచే బహుబలముగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసేదారు. కిడ్నీ సమస్య, క్యాన్సర్ వ్యాధి, పక్షవాతం, దురాత్మ చీకటి శక్తులు, గర్భఫలం లేక ఇలాగా అనేక రోగములతో పీడింపబడుతున్న వారికి గొప్ప శుభవార్త. డోంట్ మిస్ ఇట్.
ఇక్కడ వాక్యంలో ఒక మాట చెప్తాను చూడండి. కీర్తన గ్రంథము 68, కీర్తన గ్రంథంలో నుంచి 68వ కీర్తన, 68వ కీర్తనలో నుంచి 18వ వచనం చూద్దాం ఒకసారి. చూడండి 68వ కీర్తన. నీవు ఆరోహణమైతివి, నీవు ఆరోహణమైతివి, పట్టబడిన వారిని చెరపట్టుకొని పోతివి. మనుషుల చేత నీవు కానుకలు తీసుకుని ఉన్నావు, మనుషుల చేత నీవు కానుకలు తీసుకుని ఉన్నావు, మనుషుల చేత నీవు కానుకలు తీసుకుని ఉన్నావు. యెహోవాను దేవుడు అక్కడ నివసించున్నట్లు విశ్వాసఘాతకుల చేత సహితము నీవు కానుకలు తీసుకుని ఉన్నావు. ప్రభువు స్తుతినందునుగాక. ఆమేన్. ఇక్కడ చూడండి, కానుకల గురించి చెప్తున్నాను, దయచేసి వినండి. ప్రైజ్లో చప్పట్లు కొట్టండి గట్టిగా. మీకు 18వ వచనం చూడండి. నీవు ఆరోహణమైతివి, పట్టబడిన వారిని చెరపట్టుకొని పోతివి, మనుషుల చేత నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. ఎవరి చేత తీసుకొని అంటాడు దేవుడు? దేవుడికి కానుకలు అవసరమా చెప్పండి? దేవుడికి కానుకలు అవసరమా? ఒకవేళ దేవుడికి, దయచేసి గమనించండి, బేస్ కొంచెం ఇటు, దేవుడికి మనుషుల చేత కానుకలు తీసుకోవాల్సిన అవసరం ఉందా చెప్పండి? ఉంటుందా? దేవుడికి డబ్బు కావాలా చెప్పండి? ఓకే, దేవుడికి డబ్బు అవసరం ఉందా లేదా? లేదు, అవసరం లేదు. డబ్బు దేవుడికి అవసరం లేదు. కానీ ఇక్కడ వాక్యంలో ఇక్కడ చూసినట్లయితే మనుషుల చేత నీవు కానుకలు తీసుకొని ఉన్నావు, మనుషుల చేత నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. యెహోవా అను దేవుడు అక్కడ నివసించున్నట్లు విశ్వాసఘాతకుల చేత సహితము నీవు కానుకలు తీసుకుని ఉన్నావు. విశ్వాసఘాతకులు ఉంటారు చూడండి, వాళ్ళ దగ్గర సహితము కానుకలు తీసుకొని ఉన్నావు. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసఘాతకులు వాళ్ళ దగ్గర కూడా కానుకలు తీసుకుని ఉన్నావు అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. ఇంకేంటో, ప్రభు స్తుతి నొందును గాక. చప్పట్లు కొట్టండి గట్టిగా, ప్రభు స్తుతి నొందును గాక. ఇంకా ఏముంది? అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. హల్లెలూయా. చూడండి, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. అనుదినము ఆయన మా భారము భరించున్నాడు. దేవుడే మాకు చూడండి, దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగు చేయి దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. ఆమేన్, హల్లెలూయా. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశమై ఉంది. ఇక్కడ గమనించినట్లయితే కానుకల గురించి కొద్దిగా మాట్లాడతాను. దయచేసి చాలామంది కానుకల గురించి తెలీదు. ఏమనుకుంటారంటే, పాస్టర్ గారు వాక్యం ఏదైనా చెప్పినప్పుడు ఈ పాస్టర్ గారికి ఇంత కానుకలే ఇవ్వాలబ్బా అనుకుంటారు. ఈ పాస్టర్ గారికి కానుకలే ముఖ్యమో, డబ్బు ముఖ్యం అనుకుంటారు. డబ్బు ముఖ్యము, కానుకలే ముఖ్యము అనుకుంటారు. కానీ ఇక్కడ చూడండి, దేవుడు కానుకలు తీసుకున్నాడా లేదా? అంతే. ఎవరి దగ్గర కూడా తీసుకున్నాడు? విశ్వాసుల దగ్గర కాదు. ఎవరి దగ్గర? విశ్వాసఘాతకుల దగ్గర కూడా కానుకలు తీసుకున్నట్లుగా మనం ఈ వాక్యం ద్వారా చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. కానుక అనేటువంటిది బహుమానము. చెప్పండి, ఏంటది? ఏంటి చెప్పండి? అది బహుమానము. కానుక అంటేనే దాని అర్థం ఏంటి? గిఫ్ట్. ఇంగ్లీష్లో గిఫ్ట్ అంటారు, బహుమానము. దయచేసి బహుమానము. ఈరోజు దేవుని మందిరానికి మనం తీసుకొచ్చేటువంటి ఆ గిఫ్ట్ అంటే ఆ కానుక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కొన్ని వచనాల తర్వాత మీకు ఈ కానుక గురించి అర్థమవుతుంది. కొన్ని వచనాలు నేను మాట్లాడతాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు నాడు చాలామంది కానుకలు కాడ ఇసుకుపోతారు. బాగా కోపం వస్తుంది. కానుక పాస్టర్ గారు చెప్పారనుకోండి, అబ్బా మొదలెట్టేశాడా కానుక అంటే. కొంతమంది సేవకులు కూడా టీవీలో చెప్తారు, మీరు బాగా కానుకలు ఇవ్వండి ఆశీర్వదించబడతారని. అలాగే సంఘములో కూడా దైవజనులు కానుకలు ఇవ్వండి ఆశీర్వించబడతారు. దశమ భాగములు, కృతజ్ఞత కానుకలు, మొక్కుబడి,
ఆ ఆరాధనలో కానుక, ఇట్లా చాలా రకాలుగా ఉన్నాయి. పొలం పంట వచ్చినప్పుడు కానుక, ఒకవేళ ఉద్యోగం చేస్తే ప్రథమ ఫలంగా మొదటి జీతము, అలాగే పంటలోను ఆ గృహములో కూడా ఏదైతే ఉన్నదో అది దేవునికి మొదటగా ఇవ్వాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొంతమందికి ఈ మాట చెప్తే ఇసుకొచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది. ఏంటి, ఈ పాస్టర్ గారికి మనం బాగా డబ్బులు ఇస్తాము, ఈ పాస్టర్ గారు బాగా తింటాడు, అట్లా ఇట్లా కొద్దిగా అనుకుంటారు, తెలియకే అనుకుంటారు. దేవుని యొక్క సేవకి, లేదంటే దేవుని పరిచర్యకు, లేదంటే మందిరంలో మనము ఇచ్చేటువంటి ఆ గిఫ్ట్ ఏదైతే ఉందో, అంటే గిఫ్ట్ అంటే కానుక ఏదైతే ఉందో అది ఒక విత్తనము. హల్లెలూయా చెప్పండి గట్టిగా, విత్తనము. ఒక విత్తనం భూమిలో పెట్టినప్పుడు ఆ భూమిలో అది మొలిచి ఫలించి ఎంత ఇస్తుంది? చాలా పంట ఇస్తుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆ విత్తనము భూమిలోకి వచ్చాక అది మొక్కలాగా అయ్యి తర్వాత అది చాలా ఫలిస్తుంది. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచదు. చాలా విస్తారమైనటువంటి ఫలాలు ఇస్తుంది, విస్తారమైన ఫలం. దయచేసి గమనించండి, ఈరోజు దేవుని యొక్క సేవకి, లేదంటే దేవుని సేవకులకి, లేదంటే వాళ్ళు ఇచ్చినప్పుడు అది మనము సేవకులకి ఇస్తున్నామని ఆలోచన ఉండకూడదు. అది ఎవరికి ఇస్తున్నామంటే దేవునికి ఇస్తున్నాం ఆ కానుక. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఎవరికి ఇస్తున్నాం చెప్పండి? దేవునికి ఇస్తున్నాం. దేవునికి నేను ఇస్తున్నాననే మనసు నీలో ఎప్పుడైతే వస్తుందో అప్పుడే నీకు ఆశీర్వాదం వస్తుంది. అర్థమైందా? ఈరోజు సర్లే ప్రార్థనకి వెళ్ళాలి కదా, చిల్లర ఏమైనా ఉందా? దయచేసి ఇది నిజమో అబద్ధం అది మీకు తెలుస్తుంది, నాకు తెలీదు. నేను చెప్తున్నాను, వినండి. చిల్లర ఏమైనా ఉంటే చూడు, నేను కానుకేయాలి అని భర్తని భార్య అడుగుతుంది. ఏం అడుగుతుంది చెప్పండి? చిల్లర ఏమైనా ఉందా? ఒక 5 రూపాయలు 10 రూపాయలునో ఎంతో, ఒక 50 రూపాయలు ఏదో చిల్లర ఏమైనా. కర్నూలు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూడిక. స్థలం SS గార్డెన్స్ నియర్ సెంట్ తెరిసా మోన్స్టరీ, నందుకోత్కూర్ రోడ్, కర్నూల్. ప్రతి నెల 2వ బుధవారం అనగా మార్చ్ 11వ తేదీన జరుగును. సమయం ఉదయం 10:30 నుండి ప్రారంభం. దేవునిచే బహుబలముగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసేదారు. కిడ్నీ సమస్య, క్యాన్సర్ వ్యాధి, పక్షవాతం, దురాత్మ చీకటి శక్తులు, గర్భఫలం లేక ఇలాగా అనేక రోగములతో పీడింపబడుతున్న వారికి గొప్ప శుభవార్త. డోంట్ మిస్ ఇట్. పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు. నడు చప్పులు కొట్టిన అందరూ. ఇప్పుడే నడుస్తున్నాడండి, ఆ? ఇప్పుడే నడుస్తున్నాడు. ఇప్పుడు దాకా ఇలా వంగి దాన్ని పట్టుకున్నాడు కదా, ఇది కూడా కంప్లీట్ అయిపోతుంది. చప్పట్లు కొట్టాను గట్టిగా, చప్పట్లు కొడతాం గట్టిగా. దానియేలు మీరేనా? ఏమైంది మీకు దానియేలు గారు? యాక్సిడెంట్ అయింది. మీకేనా? చాలా నొప్పి ఉందా? కాలు నడుము కూడా ఉందా? ఓకే, ఆరాధన కుర్చీ దేవలో కుర్చీ తీసుకురండి. హల్లెలూయా హల్లెలూయా ఆమె చేసేదని. హల్లెలూయా హల్లెలూయా స్తుతాల పని చేసేదని. హల్లెలూయా హల్లెలూయా స్తుతాల పని చేసేదని. దానియేలు హల్లెలూయా స్తుతాల పని చేసేదని. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధన 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 ఆరాధన
కొట్టండి గట్టిగా. ఆమేన్. దానియేలు పేరు దానియేలు. లింగి పైకి కట్టుకో, లింగికి పైకి కట్టుకో. ఇటు చూడు, నన్ను చూడు. ఆమేన్. పైకి కట్టుకో లింగి. నొప్పి ఉంది లోపల కదా, మోకాళ్ళు ఉందా? మోకాళ్ళు ఉందా? మోకాల్లోనే ఉంది కదా. ఆమేన్. కొంచెం పైకి ది. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ఆమేన్. దానియేలు చూసుకో, ఎక్కడుందో నొప్పి. ఇప్పుడుందా? ఇప్పుడుందా? నడుచు చూసుకో, నడుచు చప్పట్లు కొట్టండి. ఆయన అది పట్టుకురా బాబు, అది పట్టుకురా. ఆమేన్. ఓకే దానియేలు, రైట్ రైట్, ఇక్కడ తిరుగు రా, ఇక్కడికి రా, ఈ సెంటర్లో రా. యేసయ్యా, యేసయ్యా అనుకుంటా, రా రా రా. ఆమేన్. ఒక్క నిమిషం మాకు. ఇప్పుడు అది ఎక్కడుంది నీకు నొప్పి తెలుస్తుందా? సరిగ్గా చెప్పు, కరెక్ట్గా. ఎక్కడుంది నొప్పి చెప్పు ఇప్పుడు. లేదా? ఏ ఊరి మీదే? అడిగొప్పల. వీళ్ళిద్దరు ఎవరు? నా కొడుకు, సొంత కొడుకేనా? రా బాబు రా, అది పట్టుకుని రా. ఎట్లా జరిగింది మీ డాడీకి ఇది ఇదంతా? మైకి కింద పట్టుకోవాలి, చెప్పండి ఎట్లా జరిగింది? చిన్న యాక్సిడెంట్ అయిందండి. చిన్నదేనా? మొత్తం ఇదంటే ఇక్కడ బెజ్జం పడింది, అక్కడ బెజ్జం పడిపోయింది. ఏంటి? కారు గుద్దితే యాక్సిడెంట్ అయ్యి కాలుకి ఆపరేషన్ చేసి. కారు గుద్దేసిందా? ఓకే. ఇది పట్టుకుని కూడా ఇప్పుడు ఆయన సొంతగా నడుతున్నాడా? నడు 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 చప్పలు కొట్టిన అందరూ. నడుస్తున్నాడండి, ఇప్పుడే నడుస్తున్నాడు. ఇప్పుడు దాకా ఇలా వంగి దాన్ని పట్టుకున్నాడు కదా. ఇది కూడా కంప్లీట్ అయిపోతుంది. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా నా యేసు రాజా, హల్లెలూయా నా ప్రాణనాథా, హల్లెలూయా నా యేసు రాజా, హల్లెలూయా నా ప్రాణనాథా, హల్లెలూయా నా యేసు రాజా, హల్లెలూయా నా ప్రాణనాథా, హల్లెలూయా నా యేసు రాజా, హల్లెలూయా నా ప్రాణనాథా. దేవుడవని శక్తి సంపన్నుడని కనిపెట్టి నిన్ను నేను గానమాడి, రాజువని రక్షణ దుర్గవని నీ కీర్తిని నే కొనియాడెదను. రాజుల రాజువని రక్షణ దుర్గవని నీ కీర్తిని నే కొనియాడెదను. హల్లెలూయా నా యేసు రాజా, హల్లెలూయా నా ప్రాణనాథా, హల్లెలూయా నా యేసు రాజా, హల్లెలూయా నా ప్రాణనాథా, హల్లెలూయా నా యేసు రాజా. నొప్పి ఎక్కడుంది? ఇంకా నొప్పి లేదా? అస్సలు లేదా? ఇట్లా ఆ స్టాండ్ ఏది? ఎప్పటి నుంచి నడుతున్నాం ఆ స్టాండ్ తోటి? 3 నెలలు అయిందండి. 3 నెలలుగానా? యాక్సిడెంట్ ఎంతకాలం అయింది? సంవత్సరం ఉందా? ఓకే. ఇప్పుడు నడుములో కానీ ఇక్కడ కానీ ఎక్కడ కానీ నొప్పి ఎక్కడా లేదు? రిలీఫ్ వచ్చేసింది. ఇంకో నీకు ఆయిల్ పెట్టి మళ్ళీ వాటర్తో ప్రారంభం చేస్తాం. వెళ్ళిపోము. ఓకే. నొప్పులు ఏమీ లేదు కదా, నడిచేసుకుంటూ వెళ్ళిపో. చప్పట్లు కొట్టండి గట్టిగా. యేసుక్రీస్తు నామములో ఆమేన్. పడుకో. The fire of the Holy Spirit చేత. ఆమేన్. ఆమేన్. దగ్గరికి ఇలాగా ముడిచి, దగ్గరికి వెళ్ళి ముడిచి. ముళ్ళు గుచ్చుకున్నట్టు ఉన్నది, సూదులతోటి తేలుకుంటున్నట్టు అంతగా అనిపించింది నాకు. ఇది నువ్వు పడితే, ఒకవేళ పడితే చెయ్యి ఇరిగితే అది నొప్పి వస్తుంది. ఈయనకి ఒక తేలు కుడితే ఎంత బాధ ఉందో అంత బాధ ఉంది. నీ పేరేంటి చెప్పు? నుంచి వచ్చారు. ఆ పోటు ఒక్కసారి అలా సూదుతో పొడిచినట్టుగానో లేదంటే ఒక తేలు కుట్టినట్టు అంత బాధగా ఉంది. అసలు ఎలా జరిగింది నీకు? బండి మీద నుంచి వస్తా ఉంటే నైట్ పడిపోయావు. ఎక్కడ తగిలింది దెబ్బ? గూడి మీద తగిలింది. మరి ఈ చేతుల్లో పుడిచినట్టుగా తేలు కుడితే ఎంత బాధో అలా టైప్ లో చురుక్కుమంటుంది ఏంటి? అసలు బాగా పెయిన్ సార్ ఈ 3 ఏళ్ళకి. అది ఎందుకు అట్లా? ఏమో సార్ తెలియదు. నీకు పడితే ఇక్కడ నొప్పి రావాలి కదా, ఇక్కడ నొప్పి రావాలి. అది ఎవరికైనా పడ్డా నొప్పి వస్తుంది. ఇక్కడ వస్తున్నాయి ఏంటి? వీటిలో పడిన కాడి నుంచి ఈ 3 ఏళ్ళలో బాగా పెయిన్ వచ్చేస్తుంది. కాబట్టి పడినందుకు అది ఇది జరిగింది. అర్థమైందా? పట్టుకోండి ఇన్ని ఒకసారి జాత మైక్ తీసుకోండి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. ఆమేన్. చప్పట్లు కొట్టండి గట్టిగా. జాత పట్టుకోండి.
ఆరాధన ఆరాధన వచ్చేసి స్తుతి ఆరాధన. ఆయన చూడండి, వాళ్ళ అమ్మాయిదే దీనిలో మీరేమవుతారు? ఆ? అమ్మనండి. తల్లి అది ఆ పిల్లోడికి చెమట చూడు ఇట్లా పట్టుకుంటుంటేనే తలలో చూడండి ఎట్లా వచ్చేస్తున్నాయో. ఆమె పట్టుకో. ఫీల్ ద హోలీ స్పిరిట్ చేత పరిశుద్ధ ఆత్మనికే ఆరాధన, తోడైన దేవానికే ఆరాధన. ఎవరైనా పరిశుద్ధ ఆత్మనికే ఆరాధన, తోడైన దేవానికే ఆరాధన. సర్వశక్తుడానికే ఆరాధన, అర్పించుపే దేవానికే ఆరాధన. సర్వశక్తుడానికే ఆరాధన, అర్పించుపే దేవానికే ఆరాధన. ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన 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 ఆరాధన. చిన్నప్పుడు నీ చూసుకో కొద్దిగా రిలీఫ్ వచ్చిందా? బరువు దిగిందా? కొంచెం లైట్గా దిగినట్టు. దిగింది కదా. బరువు ఉంది నీ చేతిలో. బరువు ఉండి తేలు కుడితే అంటే ఒక డైరెక్ట్ గా సూదితో అసలు బాగానండి పెయిన్. ఇలా ఉంది. అది రాసావా దాంట్లో ఏమన్నా? రాయలేదండి. పరిశుద్ధాత్ముడు దేవుడు తెలియపరుస్తున్నాడు. మీరిద్దరు ఏమవుతారు? తల్లిదండ్రా. ఓకే. ఈ బాబుకి పడింది కాదు ప్రాబ్లం, ఈయనకి ఇలా మనం డైరెక్ట్గా నిడిల్ సూది తీసి పొడితే ఇట్లా డైరెక్ట్గా పొడితే ఎట్లా ఉంటుందో అట్లాగా చొల్లు మంటుంది. ఇప్పుడు ఆయనకి ఎనర్జీ రిలీజ్ చేస్తాను. నీకు అదేమైనా తెలిసింది? అప్పుడు నీకు శక్తినిచ్చా నేను. లైట్గా తెలుస్తుంది. లైట్ తెలుస్తుందా? అవునండి. చేయికి తిప్పుకో, కొంచెం కదుపు, కొంచెం కదుపు. ఆమెన్ ఆమెన్. ఇట్లా ఇలా కదుపు, బుగడ కదుపు. చప్పట్లు కొట్టండి అందరూ, చప్పట్లు కొట్టండి. పైకే లైట్లు లేసారు. చెప్తా, అది కూడా చెప్తా. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. ఆమెన్. హల్లెలూయా. మీకు అది పడిపోయినాక అది కాదు ఇది. ఓకే. కర్నూలు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూడిక. స్థలం SS గార్డెన్స్ నియర్ సెంట్ తెరిసా మోన్స్టరీ, నందుకోత్కూర్ రోడ్, కర్నూల్. ప్రతి నెల 2వ బుధవారం అనగా మార్చ్ 11వ తేదీన జరుగును. సమయం ఉదయం 10:30 నుండి ప్రారంభం. దేవునిచే బహుబలముగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసేదారు. కిడ్నీ సమస్య, క్యాన్సర్ వ్యాధి, పక్షవాతం, దురాత్మ చీకటి శక్తులు, గర్భఫలం లేక ఇలాగా అనేక రోగములతో పీడింపబడుతున్న వారికి గొప్ప శుభవార్త. డోంట్ మిస్ ఇట్. దేవుని స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు, 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు, పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు, ఎన్నో రకాలైన శోధనలతో చేతబడులతో దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు, విడుదల పొందారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్న వాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురం మీరికి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్ ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి యొక్క నెంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.